దేవుడి దృష్టిలో ఒక్కరోజు. కానీ దేవుడి దృష్టిలో ఆదాము ఒకరోజే బతికాడు. మనం ఒకరోజు దేవుడి దృష్టిలో మనం ఒకరోజు కూడా లేవన్నమాట. మనం బ్రతికేది ఈవెన్ నాట్ 100 years. కానీ అందుకే ఇక్కడ ఈ మత్తయి సువార్తలో అంటున్నాడు, అరే ఉదయము వచ్చి సాయంత్రానికి వాడిపోయి ఆ గడ్డిని చూడు ఎంత సౌందర్యంగా ఉందో, మరి నీవు ఎందుకు కష్టపడిపోతావు? చాలామంది ఏం చేస్తున్నారు, కొన్ని 100 ఎకరాలు సంపాదించేయాలి, 1000 ఎకరాలు సంపాదించాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేయాలి. విశ్వాస జీవితంలో 0, దేవుని ఆజ్ఞలు పాటించడంలో 0. మళ్ళీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కొంతమంది బోధనలు ఏం చెప్తారు, ఆజ్ఞలు కొట్టివేయకండి అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా అసంబద్ధమైన బోధలు, దైవ గ్రంథంలో లేని విషయాలని బోధకులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్తున్న విషయాలని అది రోమన్ క్యాథలిక్ వాళ్ళు తారుమారు చేసిన బోధలో 321 పీరియడ్లో ఇవన్నీ మారి. కాబట్టి దేవుని సంగమా, మనం నీతిని వస్త్రముగా ధరించాలి. దేవుని యొక్క నీతిని వస్త్రముగా ధరించాలి. నీతి అనబడే వస్త్రం మనకి ఎలా అర్థమయ్యబడుతుంది? హౌ డు యూ గెట్ దట్ గార్మెంట్? దేవుని ఆజ్ఞల్ని గైకొనాలి. When you follow the commandments of God, you will get the garment of righteousness. నీతి అనే వస్త్రాన్ని మనం ధరిస్తాము. ఓకే, కాబట్టి ఇక్కడ మనందరం ఏం కోరుకుంటున్నామండి? వీఆర్ లూజింగ్ అవర్ గార్మెంట్స్. మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు? సిగ్గు లేని స్థితిలో ఉన్నాము కదా. ఇప్పుడు మన బట్టలు కూడా తీసేస్తే అక్కడ సిగ్గుపడిపోయి పారిపోతాం. కాబట్టి మనం సిగ్గుపడవలసిన స్థితిలో ఉన్నాము. దేవుడి సన్నిధిలో ఆదాము వాళ్ళు ఎక్కడున్నారు? దాక్కున్నారు. అది ఏమైపోయావు ఆదామా, నా కుమారుడు అంటే నేను దాక్కున్నాను ప్రభు అంటారు. కానీ పాపం చేసి మనము దేవుడి సన్నిధిలో నిలబడకుండా పారిపోయే స్థితిలో ఉన్నాము ప్రియ దేవుడి సంగమా. కాబట్టి తిరిగి మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళడానికి కుమారుడు తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మన పాపాన్ని కడుక్కోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి మనము ఆ రక్తంతో కడుక్కుంటున్నామా? కడుక్కోవడం అంటే చాలామంది ఏం చెప్తారు, ఒళ్ళు సోపుతో ఉడుకుతున్నట్టుగా. మరి యేసుప్రభు రక్తం ఇప్పుడు ఎక్కడ దొరుకుతా? మనకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో అక్కడ గొల్గోతా కొండ మీద చెందించబడు. అది ఇప్పుడు నీకు దొరకదు. కానీ ఆ రక్తము 2000 సంవత్సరాల క్రితము నా పాపం కొరకు ఆయన చెందించాడు అని ఆ రక్తం ఎక్కడ పడాలి? ఇదిగో ఈ హృదయంలో పడాలి. ఆ కిందంట ఆదాము ఇది ఉంటుందంట, కింద సమాధి యేసుప్రభు సిలువేసిన దగ్గర ఈ రక్తం వెళ్ళి అక్కడ పడుతుందంట. ఆదాము పాపం చేసిన ఆదాము యొక్క ఎముకల మీద పడుతుందంట. ఆదాము యొక్క స్కల్ ఈ యేసుప్రభుని సిలువ వేసిన ఆ కొండ అడుగు భాగంలో ఆదాము యొక్క స్కల్ ఉంటుందంట. అంటే ఎందుకని ఆదాము యొక్క పాపము క్షమించబడాలి అంటే మెస్సయ్య రక్తం అక్కడ పడిందంట. చరిత్రకారులు రాసిన పుస్తకాలు చెప్తారు. కాబట్టి మనము ఆ 2000 సంవత్సరాల క్రితము నా కొరకు చిందించబడిన రక్తము ఈ హృదయాన్ని తాకాలి. తాకినప్పుడు ఏమవుతుంది? మనము పాపులము అని గ్రహిస్తాము. ఆయన సెల్లర్ నేను పాపిని గ్రహించి మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటాము, అయ్యా నేను పాపిని, నా పాపాలను క్షమించమని మారు మనసు పొంది దుఃఖపడినప్పుడు కుమారుడు మనల్ని క్షమించే హక్కు ఎవరుంది? దేవుడు కుమారుడు ఒక్కడికే ఉంది. ఎందుకని? భూమి మీద ఒకే ఒక్కడు నీతిమంతుడు, ఆయన మాత్రమే తన పరిశుద్ధ రక్తాన్ని పాపుల కొరకు చిందించాడు. ఎవరు చేయలేదు ఆ పని. కాబట్టి ఆయన మాత్రమే రక్షకుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడుతుంది. అప్పుడు తిరిగి మనము నీతిని వస్త్రముగా ధరించుకుని తండ్రి సన్నిధిలో, అంటే మరలా 2వ రాకడలో ఆ పట్టణ గ్రంథంలోని ఇదిగో దేవుని నివాసము అని రాయబడిన చోట మనం కూడా స్థానాన్ని పొందుతాము. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? నీతిని వస్త్రముగా ధరించుకోవడానికి నిరంతరము మన పాపాలని ఒప్పుకుని మెస్సయ్య రక్తం ద్వారా మనం కడగబడాలి. కాబట్టి శరీరాన్ని అనుసరించకుండా మనం దేన్ని అనుసరించాలండి? మనం ఎలా జీవిస్తున్నాం ఇప్పుడు?
శరీరం యొక్క కోరికలను అనుసరించి జీవిస్తున్నావు. శరీరం యొక్క కోరిక ఏం చేస్తుంది? నువ్వు సుఖంగా జీవించాలి అంటే ఎదుటోడు దోసుకో, సుఖంగా జీవించు అని చెప్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? 6 దినాలు కష్టపడి, 10 ఆజ్ఞలు ఏం చెప్తుంది? 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ రోజున ఏ పని చేయొద్దు, దేవుని సన్నిధిలో సంతోషించు అని చెప్తుంది. అంతేగాని 6 రోజులు పడుకుని నిద్రపోయి 7 రోజులు కూడా పని చేయకుండా వస్తే మనకు ఆహారం దొరుకుతుందా? కాబట్టి ఎప్పుడు కష్టపడాలో కష్టపడాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలో ఆయన్ని స్తుతించాలి. కాబట్టి మనము శరీరానుసారమైన ఆలోచనలతో కాకుండా ఆత్మానుసారంగా, అంటే ఇక్కడ మనలో ఇంతకుముందు చదువుకున్న వాక్యంలోకి మనం వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళదాం. రోమన్స్ చాప్టర్ 8. ఇక్కడ ఆత్మ అనే అంశాలు మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ, దేవుడు ఆత్మస్వరూపి అని చెప్తే అక్కడ చాలామంది దీన్ని ఇష్టానుసారంగా వక్రీకరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం కనుక చూస్తే 16వ వచనం, రోమన్స్ 14 నుంచి 16 చదవండి, లేదా 13 నుంచి చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించే ఎడల చావవలసిన వారే ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతుందో వారందరూ దేవుని కుమారులే ఎందురు. ఎలాగనగా మరలా భయపడటకు మీరు దాసింపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందిదిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యించుచున్నాడు. మనము దేవుడి పిల్లలమని, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని డిక్లేర్ చేస్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. విట్నెసింగ్. హూ ఈజ్ విట్నెసింగ్? బాగా వినండి. ఇక్కడ మనము దేవుడి పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు అని ఇక్కడ రాయబడింది. చెప్పండి, ఇక్కడ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వండి. దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి? 16 వచ్చింది కదా, ఇంగ్లీష్లో కూడా చదువుతున్నారు. ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ బేర్ విట్నెస్ with our spirit. Which spirit is bearing witness? The Spirit of God. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండే ఆత్మకి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 2 ఆత్మలు ఉన్నాయి. There are 2 kinds of spirits. ఒకటి ఆదాముకి మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఆత్మ, మనలో నెఫేష్ అంటారు. ఇప్పుడు ఏమంటాం దాన్ని? నెఫేష్. దేవుని యొక్క ఆత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడని ఆది కాలంలో చూస్తాం. కాబట్టి ఆదాము ద్వారా ఆ జీవుడు కలిగించే ఆత్మ అందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఇది అందరిలోనూ ఉంటుంది, కానీ ఆదాము ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆత్మ మనల్ని పరిశుద్ధులుగా చేయలేకపోతుంది. ఎందుకని? ఆదాము ద్వారా మనందరం కూడా పాపులుగా ఎంచబడుతున్నాం. వీఆర్ ఆల్సో సిన్నర్స్. కాబట్టి ఇక్కడ కుమారుడు ద్వారా మరలా దేవుని ఆత్మను పొందాలి. అగైన్ యూ హ్యావ్ టు గెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చాలా మంది ఏమనుకుంటారు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అంటే ఆ దేవుడు ఆత్మ మొత్తం మనలో వచ్చి నివసిస్తున్నాడా? కనపడిందా? చదవండి. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ అంటే దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ ఉన్న దేవుడు ఒకడేనా? ఈ క్లారిటీ తెలియకుండా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని ఇష్టానుసారంగా త్రిత్వాన్ని తీసుకొచ్చేసారు. త్రిత్వం ఎక్కడైనా చెప్తున్నాను? ఏదైతే రోమన్ క్యాథలిక్స్, ఈ రోమా సంఘంలో వాళ్ళు ఇప్పుడు మా భారతదేశంలో బ్రహ్మ
విష్ణు పరమేశ్వరుడు అనే ముగ్గురిని ఇక్కడ ప్రకటిస్తారు. అట్లాగే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఆ అన్ని ఆచారాల్లో కూడా ముగ్గురు దేవుడిని పూజిస్తారు. ఆ ముగ్గురిని బైబిల్లోంచి తీసుకొచ్చేసి వీళ్ళు చూపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ దైవ గ్రంథంలో లేని విషయాలని ఇక్కడ తీసుకొచ్చి బోధిస్తారు. కానీ ఇక్కడ మనం బాగా గమనించండి, ఇక్కడ ఆదాము మన అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఏ రూపంలో ఉన్నారు వాళ్ళు? ఓహో, రూపం వచ్చింది. కానీ వాళ్ళు మళ్ళీ మాయమైపోయినప్పుడు రూపం లేదు, ఆత్మగా మారిపోయారు. మెస్సయ్య ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నంతసేపు మనలాగానే మానవాకారంగా ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, అంటే ఆ యొక్క సమాధిలో 3 దినాల తర్వాత ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆయన యొక్క దేహము పునరుద్ధానం చెందిందా చెందలేదా? మనలాంటి దేహము ఆయన కలిగి ఉన్నాడు. ఆ మనలాంటి దేహము, అందుకనే ఏమంటాడు, మీ దేహము దేవుని, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి. ఎందుకని? ఒకానొక రోజున దేవుడు ఈ లోక సంబంధమైన దేహాన్ని మార్పు చేయబోతున్నాడు. ఏ విధంగా మార్పు చేయబోతున్నాడో చూపిస్తాను నేను. కాబట్టి ఇక్కడ మెస్సయ్య దేహము మార్పు చెందింది. ఎలాంటి స్థితిలోకి మార్పు చెందింది? ఎలాంటి స్థితిలోకి మార్పు చెందింది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 54 వరకు చదవండి. 51 నుంచి 54 వరకు చదవండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లెక్కబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక్క నిమిషంలో కడబూర మోగగానే మార్పు చెందుతాము. విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఆ కడబూర ఏ విధంగా మెస్సయ్య పరలోకంలోకి వెళ్ళిపోబడ్డాడో తిరిగి అదేవిధంగా వేలాది కోట్లాది దూతలతో ఆ యొక్క బోర ధ్వనితో ఆయన తిరిగి వస్తున్నప్పుడు నీతిమంతులు అయిన వాళ్ళందరూ భూమి నుంచి లేపడతారు. యాజ్ ఇట్ ఈస్గా ఏ దేహం ఉంటే అదే దేహంతో లేస్తారు. లేచిన మరుక్షణం ఏముంది? దేర్ బాడీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హోలీనెస్. కుమారుడి యొక్క రూపంలోనికి, అంటే కుమారుడు ఈ లోకంలో ఆయన సమాధి చేయబడినప్పుడు దేవదూతలు ఆ యొక్క ద్వారాన్ని తెలిసినప్పుడు ఆయన దేహం ఏమైపోయింది? ట్రాన్స్ఫార్మ్డ్. ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే మర్త్యమైనది. మర్త్యమైనది అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు? మర్త్యము అంటే పెరిషబుల్. మర్త్యము అంటే పెరిషబుల్, నాశనం అయిపోయింది. కానీ మర్త్యమైనది, నాశనమైపోయే దేహం ఏమైపోయింది? అమరత్వంలోనికి వస్తుంది, ఇంపెరిషబుల్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మామూలుగా అయితే ఆదాము యొక్క దేహము నిత్యము జీవించడానికి ఏర్పాటు చేయబడిందా, నాశనం అయిపోవడానికి ఏర్పాటు చేయబడిందా? జీవించడానికి. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఈ నాశనం అయిపోయిన దేహము తిరిగి మహిమ స్థితి పొందాలి అంటే, మొదటి స్థితి పొందాలి అంటే ఏం చేయాలి? మెస్సయ్య రక్తం చేత కడగబడాలి. మెస్సయ్య రక్తం చేత మనం కడగబడాలంటే ఏం చేయాలి? మారుమనసు పొందాలి. మారుమనసు పొంది, పశ్చాత్తాపం పొంది, పాపాలను విడిచిపెట్టి నూతన స్వభావం పొంది దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలి. అంతేగాని ఆ మారుమనసు పొందిన తర్వాత ఆజ్ఞ మాకు అవసరం లేదంటే కుదరదు. మన లోపల జీవించినంత కాలము దేవుని వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా జీవించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేసేది ఈ యొక్క ఆత్మ అనే అంశంలో కనుక చూస్తే, అక్కడ ఆదికాండము 1వ అధ్యాయంలో మనకి అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వస్తారు. దేవదూతలు మానవ ఆకారంలోనే వస్తారు, మానవ ఆకారంలో ఉంటారు.
భోజనం చేస్తారు, కానీ తర్వాత ఏమైపోతారు వాళ్ళు? అదృశ్యమైపోతారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపము. ఆ ఆత్మ ఏ స్థితిలోనికి రూపాంతరం చెందాలన్నా ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్. ఆ వాస్తవాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మగా ఉన్న దేవుడు, ఆయన చుట్టూ ఆత్మలుగా ఉండే దేవదూతలు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోనికి మారగలరు. కాబట్టి ఇక్కడ అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన దూతలు మానవుల్లాగే వచ్చారు. మానవుడు ఎవరి రూపంలో చేయబడ్డాడు? మరి దేవుడు ఒకవేళ పూర్తిగా ఆత్మస్వరూపంలో ఉంటే, ఆత్మగానే ఉంటే, అంటే ఆత్మ అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ నో ఇమేజ్. ఒక రూపం ఉండకూడదు. ఒకవేళ దేవుడు ఆత్మస్వరూపం రూపం లేనివాడిగా ఉంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది? మన పోలిక చొప్పున లెట్ us make them in our image అని రాయడు. అంటే దేవుడు రూపం ఉన్నది, ఆ రూపంలోనే మానవుడు చేయబడ్డాడు. ఆ రూపము ఆత్మస్వరూపాన్ని కలిగి ఉన్నది. ఆ ఆత్మస్వరూపంలో ఉండే దేవుడు దూతలు కానీ మానవులు కానీ ఏ రూపంలోకైనా రూపాంతరం చెందవచ్చు. దే కెన్ బి ట్రాన్స్ఫార్మ్. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది అంటే, దేవుడు వచ్చి మనలో, ఆయన వచ్చి మనలో నివసించడు. ఆయన అనుగ్రహించే శక్తి, ఇట్ ఈస్ ద పవర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ అనబడే శక్తి మనలోనికి వచ్చి జీవించినప్పుడు మనం శక్తివంతం. కాబట్టి ఇక్కడ ఈ రోమ మనము 8వ అధ్యాయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలో ప్రవేశించాలి. మన దగ్గర ఆల్రెడీ ఒక ఆత్మ ఉంది. దేవుడు ఆదాము గారు అనుగ్రహించినట్టుగా ప్రతి వ్యక్తికి ఒక ఆత్మ ఇస్తున్నాడు దేవుడు. ఆ ఆత్మలోనికి దేవుని ఆత్మ వచ్చి నివసిస్తే మనం నీతిమంతులుగా జీవిస్తాం. మనలో దురాత్మలు ఉంటే లోక సంబంధులుగా జీవిస్తాం. కాబట్టి మన హృదయంలో దేవుని ఆత్మ జీవించినప్పుడు మనం దేవుని బిడ్డలుగా రూపాంతరము చెందుతామనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనము ఈ 8వ అధ్యాయాన్ని మనము అర్థం చేసుకుంటాం. ఇక్కడ 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే అక్కడ శరీర స్వభావము, ఆత్మ స్వభావం గురించి ఉన్నాయి. వచ్చే వారం మనము ఈ శరీర ఆత్మ స్వభావాల గురించి వివరంగా మనము ఈ రోమన్స్ 8వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనం ధ్యానం చేద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.